రాజీవ్ యువ వికాసం పథకం 3 లక్షల లోన్ అప్లై చేయడానికి ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఓబీఎంఎంఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ రాజీవ్ యువ వికాసం స్క్మే రిజిస్ట్రేషన్ క్లిక్ హెయిర్ అని ఉంది. క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ హెయిర్ టు అప్లికేషన్ ఫ్రమ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్సీ అయితే ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హెయిర్ను క్లిక్ చేయండి. ఎస్టీ అయితే ఎస్టీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హెయిర్ను క్లిక్ చేయండి. బీసీ అయితే బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హెయిర్ను క్లిక్ చేయండి. ఇక్కడ బీసీని క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ నేమ్ ఆస్ పర్ ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ ఆధార్ కార్డు ప్రకారం నేమ్ టైప్ చేయండి. నేమ్ ఎంటర్ చేస్తున్నా నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా రేషన్ కార్డు నెంబర్ వస్తుంది. టైప్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ బెనిఫిషరీ టైప్ లబ్ధిదార్తుని రకమంటే ఇండివిజువల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆర్థిక సహాయం రకం ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సెక్టార్ అని ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే స్కీమ్ ఆప్షన్లో అగ్రికల్చర్ సంబంధించిన స్కీమ్ కనిపిస్తాయి. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, ఎయిర్ కంప్రెసర్, కార్ట్ అండ్ బుల్లోక్స్, ఆయిల్ ఇంజిన్, పంప్ సెట్ కనిపిస్తుంది. లేదా సెక్టార్లోకి వెళ్లి ఆప్షన్లో ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే స్కీమ్లో చాలా రకాల ఆప్షన్ కనిపిస్తాయి. బేకరీ, సెల్ఫోన్ సేల్స్, హోటల్, కిరాణా షాపు, లేడీస్ కార్నర్, టైలరింగ్ అని చాలా ఆప్షన్ కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కిరాణా అని సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, కనిష్క విలువ 2 లక్షలు, గరిష్క విలువ 4 లక్షలు అని చూపిస్తుంది. అంటే 2 లక్షల నుండి 4 లక్షల వరకు లోన్ వస్తుంది. ఇక్కడ కింద గో అని ఆప్షన్ చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ కింద జిల్లా అని ఉంది కదా, మీది ఏ జిల్లానో సెలెక్ట్ చేయండి. మండలం ఏదో సెలెక్ట్ చేయండి. పంచాయతీ కాలనీ దగ్గర మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కింద మీ డీటెయిల్స్ కొన్ని ఆల్రెడీ ఎంట్రీ అయి ఉంటుంది. యూనిట్ విలువ దగ్గర మీకు ఎంత లోన్ కావాలో టైప్ చేయండి. 2 లక్షల నుండి ఎంట్రీ చేయాలి. 2 లక్షల ఎంట్రీ చేయగానే సబ్సిడీ దగ్గర 1,40,000 చూపిస్తుంది. అంటే మీరు బ్యాంకు లోన్ కట్టాల్సింది కేవలం 60,000 మాత్రమే. ఒకవేళ మీరు 3 లక్షల లోన్ అని టైప్ చేస్తే సబ్సిడీ దగ్గర 1,80,000 చూపిస్తుంది. అంటే మిగతా 1,20,000 మీరు బ్యాంకు కట్టాలి. అలా ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ దగ్గర మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ బ్రాంచ్ దగ్గర బ్యాంకు సంబంధించిన బ్రాంచ్ చూపిస్తుంది. సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ టైప్ సి ఆటోమేటిక్గా ఎంట్రీ అయిపోతుంది. పాన్ కార్డు నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లబ్ధిదారుని వివరాలు కింద మీ వివరాలు, నేమ్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ఆల్రెడీ ఎంట్రీ అయి ఉన్నాయి. మిగతా డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. తండ్రి భర్త పేరు దగ్గర మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని లేదంటే నో అని టైప్ చేయండి. ఇక్కడ మేల్ ఆ ఫిమేల్లా సెలెక్ట్ చేయండి. ఇక్కడ విలేజ్ అయితే గ్రామీణ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. హైదరాబాద్ అయితే పట్టణం అని సెలెక్ట్ చేయండి. క్యాస్ట్ దగ్గర బీసీఏ లేదా బీసీబీ లేదా బీసీడీ ఆ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ దగ్గర మీకు ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్ మీద క్యూఆర్ కింద నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని టైప్ చేయండి. నెక్స్ట్ నేమ్ అస్పర్ క్యాస్ట్ దగ్గర మీ క్యాస్ట్లో ఉన్న సేమ్ నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ దగ్గర మీ క్యాస్ట్ టైప్ చేయండి. క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, పిజి అయితే పిజి అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇన్కమ్ మాత్రం 2024, 2025 ఇయర్ది అయి ఉండాలి. నేమ్ అస్ఫర్ ఇన్కమ్ దగ్గర మీ నేమ్ సేమ్ ఇన్కంలో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ ఏజ్ ఎంతని టైప్ చేయండి. సంవత్సర ఆదాయం ఎంతనో వెయ్యండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ దగ్గర కరెక్ట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ లోన్ కన్ఫర్మ్ అయితే మొబైల్ నెంబర్కు కాల్ గాని మెసేజ్ గాని వస్తుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ దగ్గర వేరే మొబైల్ నెంబర్ ఇవ్వండి. లేకున్నా ఏం అవసరం లేదు. నెక్స్ట్ వృత్తి దగ్గర మీరు ఏం వర్క్ చేస్తారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా అదర్స్ అని కూడా పెట్టొచ్చు. నెక్స్ట్ మీ ఇంటి నెంబర్ టైప్ చేయండి. అడ్రస్ దగ్గర మీ అడ్రస్ టైప్ చేయండి. లబ్ధిదారుని ఫోటో దగ్గర చూస్ ఫైల్ అని ఆప్షన్ ఉంది. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. ఫోటో 50 KB నుంచి 500 KB వరకు మాత్రమే ఉండాలి. ఎక్కువ కెబిలో ఉంటే అప్లోడ్ కాదు. నెక్స్ట్ పాన్ కార్డు దగ్గర పాన్ కార్డు ఉంటే
అప్లోడ్ చేయండి. సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర ఈ2 బాక్స్ను టీక్ చేసి లాస్ట్లో ప్రివ్యూని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నావేమో చెక్ చేసుకోండి. ఓకే అయితే కింద సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మీసేవ ద్వారా మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ని ఎలా అప్లై చేయాలో, వీటిని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.